హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనకు అందించేటువంటి సందేశాన్ని భక్తితో, శ్రద్ధతో వినేందుకు ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. మన వీడియోస్కి లైక్ చేసి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బాబాగారు మనతో చెప్పేటువంటి ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న ఒక మంచి విషయాన్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నీ జీవితంలో నీకు కూడా నువ్వు కోరుకునే గొప్ప అదృష్టం అనేది రాబోతున్నది. పూర్వపుణ్యం ఉంటే కానీ ఇటువంటి అదృష్టం అనేది కలిసి రాదు. అలాగే నీ జీవితంలో నువ్వు ఏ అదృష్టమైతే కావాలని కోరుకుంటున్నావో ఆ అదృష్టాన్ని నీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా కొద్ది మందికి మాత్రమే ఇటువంటి గొప్ప అదృష్టం కలుగుతుంది. బిడ్డ, మంచి రోజులు మొదలైనప్పుడు అన్నీ మంచిగానే జరుగుతాయి. ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవ్వడం అంటే ఇదే అని నువ్వు అర్థం చేసుకో. నీకు మంచి రోజులు మొదలయ్యాయి అనేందుకు గుర్తుగా బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా ఇప్పటి నుండి చకచక పూర్తయిపోతాయి. నీ జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి సరే తల్లి, నీ తండ్రిగా, నీ శ్రేయోభిలాషిగా, నీ సాయిగా నీకు ఒక హెచ్చరికను చేయబోతున్నాను. ఈ హెచ్చరికను మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు పొందబోతున్న గొప్ప భాగ్యాన్ని నీకు అందకుండా చెయ్యడానికి నీ ప్రమేయం లేకుండానే నీలోకి కొన్ని చెడు ఆలోచనలు వచ్చి చేరతాయి. నీ భాగ్యాన్ని పాడు చేసే ఆ ఆలోచనలు నీలోకి రాకుండా నువ్వే జాగ్రత్త పడాలి. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. కేవలం ఒక్క ఆలోచనే నీవు పడిన ఈ కష్టమంతా నీ నుంచి వృధా అయ్యేలా నీ భాగ్యాన్ని నీకు దూరం చెయ్యగలదు. అందుకోసమే నీ తండ్రిలా నిన్ను ఇంతగా హెచ్చరిస్తూ నీకు జాగ్రత్త చెప్తున్నాను. నువ్వు పొందిన ఆ గొప్ప అదృష్టం నీ నుంచి దూరం అవ్వకూడదనే నిన్ను నీ సాయిగా హెచ్చరిస్తున్నాను. ఏదైనా ఒక గొప్ప అదృష్టాన్ని కోరుకున్న దానినే పొందడం అనేది ఎంతో కష్టంతో కూడిన పని. అయితే బిడ్డ, దాన్ని నిలబెట్టుకోవటం కూడా ఇంకా కష్టంతో కూడుకున్న పని అని బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి బాబాగారి ఆశీస్సులతో మనతో చెప్పిన ఈ విషయంలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో సూరయ్య, దుర్గమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. సూరయ్యకు అంత పెద్ద ఆస్తులేమీ లేవు. అతనికి తన తండ్రి నుంచి సంక్రమించిన ఒక చిన్న స్థలము, దానిలో ఒక చిన్న గుడిసె ఉండేది. అతనికి 3 కొడుకులు ఉంటారు. వచ్చిన సంపాదనతో ఏ రోజుకు ఆ రోజు సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్లకు మిగులు అనేది ఏమీ లేదని దుర్గమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అయితే దుర్గమ్మ తనకు ఉన్న వాటిల్లోనే తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా వాళ్లకు లేదనకుండా ఉన్న వాటిల్లో పెట్టి పంపించేది. ఒకసారి ఒక సాధువు తన ఇంటికి వస్తాడు. దుర్గమ్మ ఆ సమయానికి తన వరకే ఆహారం ఉన్నప్పటికీ ఆ ఆహారాన్ని సాధువుకు ఇచ్చేస్తుంది. అది చూసిన సాధువు ఎంతో సంతోషంగా
దుర్గమ్మకు ఒక మామిడి పండు ఇస్తాడు. దుర్గమ్మ ఆ సాధువు ఇచ్చిన మామిడి పండును తన ముగ్గురు పిల్లలకు తినిపిస్తుంది. ఆ టెంకెను తన నేలలోనే పాతి పెడుతుంది. కొన్నాళ్లకు అక్కడ ఒక చక్కటి చెట్టు వస్తుంది. 4 ఏళ్లకల్లా ఆ చెట్టు కాయలు కూడా కాయటం మొదలు పెడుతుంది. మొదటి కాపే బాగా ఎక్కువగా కాస్తాయి. అది చూసిన దుర్గమ్మ, సూరయ్య ఎంతో సంతోషిస్తారు. ప్రతిరోజు సూరయ్య ఆ పళ్ళను కోసి అమ్మడానికి గ్రామానికి తీసుకువెళ్ళి అమ్ముకు వస్తూ ఉండేవాడు. అయితే అది సంవత్సరంలో ప్రతిరోజు కాస్తూ ఉండటం చూసి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. వాళ్ళ కష్టాలు తీరేందుకే ఆ సాధువు వాళ్లకు ఆ పండుని ఇచ్చారని ఆనందపడతారు. అయితే సూరయ్య పిల్లలలో ఆఖరి వాడైన గిరిధరుడికి 15 ఏళ్ళు వచ్చేటప్పటికి సూరయ్య చనిపోతాడు. ఆ దిగులుతో కొన్నాళ్ళు దుర్గమ్మ కూడా అలాగే ఉండి ఆ పిల్లవాడికి 16-17 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా దుర్గమ్మ కూడా చనిపోతుంది. కానీ సూరయ్య పిల్లలు మాత్రం తల్లి తండ్రి లేరు అన్న దిగులు పడకుండా వాళ్ళు కష్టపడి ఆ మామిడి చెట్టుకు వచ్చే పండ్లను ముగ్గురు 3 భాగాలుగా పంచుకొని వాటిని ప్రతిరోజు కూడా గ్రామానికి తీసుకువెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో పెద్దవాళ్ళిద్దరూ పండ్లను అమ్మడానికి వెళ్ళినప్పుడు చిన్నవాడైన గిరిధరుడు ఆ చెట్టుకు కాపలా ఉండేవాడు. చిన్నవాడు రెండవ వాడు వెళ్ళినప్పుడు పెద్దవాడు కాపలాగా ఉండేవాడు. పెద్దవాడు ఆఖరి వాడైన గిరిధరుడు వాళ్ళిద్దరూ పండ్లను అమ్మడానికి వెళ్ళినప్పుడు రెండవ వాడు కాపలా ఉండేవాడు. ఇలా ముగ్గురు కూడా ఆ చెట్టుకు ఒకరు కాపలా ఉంటూ మరొకళ్ళు వెళ్ళి అమ్ముకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు తీసుకువచ్చిన వాటిని కొంత దాచుకొని మిగిలిన వాటితో వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అంత కష్టపడుతూ కూడా ఎవరు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినా వాళ్లకు లేదనకుండా ఆహారాన్ని పెట్టేవాళ్ళు. ఒకరోజు పొద్దున గిరిధరుడు చెట్టుకు కాపలా ఉంటాడు. ఆ సమయంలో ఒక సాధువు అతని వద్దకు వచ్చి తనకు ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టమని అడుగుతాడు. గిరిధరుడు తను ఇంకా వంట చెయ్యలేదని, తన అన్నలు ఇద్దరు మామిడి పండ్లను అమ్మి కొన్ని సరుకులను ఇంటికి తీసుకువస్తారని, అప్పటి వరకు వంట చేసే అవకాశం లేదని, కానీ ఆకలి బాధ ఏమిటో తనకు తెలుసని, అందుకని సాధువును ఉత్త చేతులతో పంపలేరని తన వంతు భాగంలో నుంచి ఒక 4 మామిడి పండ్లను కోసి సాధువుకు ఇచ్చి వాటిని తినమని చెప్తాడు. అయితే గిరిధరుడి ఆలోచన, అతని నీతిని చూసిన సాధువుకు గిరిధరుడు ఎంతగానో నచ్చుతాడు. అతను ఇచ్చిన ఆ మామిడి పండ్లను ఆ చెట్టు కిందే కూర్చొని తిని అక్కడి నుంచి సాధువు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మధ్యాహ్నం పెద్దవాడు కాపలాగా ఉన్నప్పుడు ఒక సాధువు అక్కడకు వచ్చి ఆకలిగా ఉన్నది, ఏమైనా పెట్టమని అడుగుతాడు. తన తమ్ముళ్ళిద్దరూ మామిడి పండ్లను అమ్మేందుకు బయటకు వెళ్ళారని, తను అతనికి పెట్టేందుకు ఆహారంగా ఏమీ లేదని, వాళ్ళ దగ్గర ఇంకా మామిడి పండ్లు అమ్ముడు పోలేదని, అవి అమ్ముడు పోయి ఉంటే వాళ్ళు సరుకు తీసుకువచ్చేవారని, వాటితో తను ఆహారాన్ని వండేవాడినని, ఇప్పుడైనా తను ఆ సాధువును ఉత్త చేతులతో పంపనని, తన వంతు భాగంలో నుంచి 4 మామిడి పండ్లను కోసిస్తున్నానని ఆ సాధువుకు ఆ మామిడి పండ్లను ఇచ్చి వాటిని తిని వెళ్ళమని చెప్తాడు. పెద్దవాడి ఆలోచనను, అతనిలోని ఆ మంచి లక్షణాన్ని చూసిన సాధువు వాళ్లకు అంతా మేలే జరుగుతుందని అతన్ని దీవించి ఆ మామిడి పండ్లను తిని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం రెండవ వాడు కాపలా ఉన్నప్పుడు సాధువు మళ్ళీ వచ్చి అతడిని కూడా ఆహారం పెట్టమని అడుగుతాడు. అతను తన అన్న తమ్ముడు ఇద్దరూ కూడా పండ్లను అమ్మేందుకు వెళ్ళారని, వాళ్లకు వ్యాపారం జరిగి ఉండలేదని, ఆ రోజు కూడా వాళ్ళు ఏమీ తేలేకపోయారని, అయితే తన వంతు భాగంలో నుంచి 2 మామిడి పండ్లను కోసిస్తున్నానని ఆ మామిడి పండ్లను అతనికి ఇచ్చి తినమని చెప్తాడు. ఆ మామిడి పండ్లు తింటున్న సాధువు అతని తండ్రి గురించి, తల్లి గురించి అన్ని విషయాలను తెలుసుకుని, గిరిధరుడు తన అన్నదమ్ములు అందరూ కలిసి పడుతున్న కష్టాలను, ఆ విషయాలన్నిటినీ కూడా వింటాడు. వాళ్ళు ఇద్దరు తిరిగి వచ్చేంత వరకు కూడా అక్కడే కూర్చుంటాడు. గిరిధరుడు తన అన్న కూడా వచ్చిన తర్వాత ముగ్గురిని తన వెంట పెట్టుకొని, మీ ముగ్గురిలోనూ మంచి ఆలోచన ఉంది, నలుగురికి సహాయం చేసే లక్షణం ఉంది, కాబట్టి మీరు నాతో పాటు రండి. మీకు ఎటువంటి కష్టము లేకుండా మీరు కోరుకున్న వాటిని
మీరు సంతోషంగా జీవించాలని ఏదైతే పొందాలనుకుంటున్నారో వాటిని నేను మీకు ఇస్తానని ఆ సాధువు వాళ్ళ ముగ్గురిని తన వెంట పెట్టుకొని ఒక కొండ మీదకు వెళుతుంటాడు. అయితే కొండ ఎక్కేలోపు ఒక దగ్గర ఒక పెద్ద సెలయేరు పారుతూ ఉంటుంది. అది చూసిన పెద్దవాడు అక్కడ నిలబడిపోతాడు. అక్కడ ఆగిన ఆ పెద్దవాడిని చూసిన సాధువు, నీకు ఈ సెలయేరును చూస్తే ఏమనిపిస్తున్నదో నాతో చెప్పమని అడుగుతాడు. ఆ సెలయేటిలోని నీరంతా పాలైపోతే ఆ పాలను ఎంతోమందికి అమ్మవచ్చని, దాన్ని మజ్జిగ రూపంలో, నెయ్యి, వెన్న ఇలా ఎన్నో పదార్థాలుగా చేసి వాటిని అమ్మవచ్చని, ఆ ధనమంతటితో అతను ఎంతో సంతోషంగా జీవించగలనని, ఇంతకు ముందు కంటే కూడా మరి ఎక్కువ మందికి అతను దాన ధర్మాలను చెయ్యగలనని చెప్తాడు. ఆ మాటలు విన్న సాధువు పెద్దవాడితో, నువ్వు కోరుకున్నది అదే అయితే నువ్వు అనుకున్నట్లే ఈ నీరంతా పాలవుతుంది. నువ్వు కోరుకున్నట్లుగా సంతోషంగా జీవించు. ఎగువ నుంచి వచ్చే నీరు ఎక్కడ వరకు వచ్చిన తరువాత పాలైపోతాయని అక్కడ తన కమండలంలోని కొన్ని నీళ్లను ఆ నీటి మీద చల్లుతాడు. వెంటనే అదంతా కూడా పాలుగా మారిపోతాయి. అది చూస్తున్న పెద్దవాడు ఎంతో సంతోషించి తను ఇంకా అక్కడే ఉండిపోతాడు. కొండపైకి రెండోవాడు మూడోవాడైన గిరిధరుడు ఇద్దరూ కూడా ఆ సాధువు వెంట వెళతారు. వాళ్ళు చాలా దూరం నడిచిన తరువాత రెండోవాడు ఒక దగ్గర నిలబడి కొన్ని వేల పక్షులు వాలటం చూసి అక్కడే ఉండిపోతాడు. అతను ఆ పక్షుల వైపే చూస్తూ ఉండటం చూసిన సాధువు, నీకు ఆ పక్షుల్ని చూస్తే ఏమనిపిస్తున్నదో చెప్పమని అడుగుతాడు. అందుకు అవన్నీ కూడా గొర్రెలుగా మారిపోతే వాటి నుంచి ఎంతో ఉన్నీని తీసి అమ్మవచ్చని, వాటికి వచ్చే పాలను, వాటి మాంసాన్ని ఇలా ఎన్నిటినో అమ్మవచ్చని, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఆ వచ్చిన ధనంతో అతను ఎంతోమందికి సహాయం చేయగలుగుతానని ఆ విషయాలను సాధువుతో చెప్తాడు. రెండోవాడి మాటలు విన్న సాధువు అతను కోరుకున్నట్లే అక్కడ ఉండే ఆ పక్షులన్నీ కూడా గొర్రెలుగా మారాలని తన కమండలంలోని నీటిని వాటిపైన చల్లుతాడు. ఆ క్షణమే అక్కడ ఉండే ఆ పక్షులు అన్నీ కూడా గొర్రెలుగా మారిపోతాయి. అది చూసిన రెండోవాడు కూడా ఎంతో సంతోషిస్తాడు. మూడోవాడైన గిరిధరుణ్ణి ఆ సాధువు ఎన్నో చోట్లకు తిప్పుతాడు. కానీ ఎక్కడా కూడా గిరిధరుడు తనకు ఏది కావాలో నిర్ణయించుకోలేక ఏ విషయము కూడా చెప్పలేకపోతుంటాడు. సాధువు గిరిధరుణ్ణి చూసి, నీకు ఏమి కావాలో నాకు చెప్తే నేను నీకు దానికి తగిన వాటిని ఏర్పాటు చేస్తానని, నువ్వు ఏది కావాలో నిర్ణయించుకోలేకపోతున్నావని అంటాడు. సాధువు మాటలు విన్న గిరిధరుడు కూడా అవునన్నట్లుగా తల ఊపి, స్వామి, నేను ఎంతోమందికి దాన ధర్మాలు చెయ్యాలి అనే ఆలోచన నాకు ఉన్నది. అయితే నాలాంటి ఆలోచనలు ఉన్న ఒక స్త్రీ నాకు భార్యగా లభిస్తే నేను ఉన్న వాటిల్లో దాన ధర్మాలు చేస్తూ సంతోషంగా బ్రతకగలనని, మనతో ఉండేవారు మన ఆలోచనలకు తగినట్లుగా ఉంటే మనం సంతోషంగా జీవించగలమని, అలా కాని పక్షంలో మన దగ్గర ఎంత ఉన్నప్పటికీ మనం ఏమీ చెయ్యలేమని సాధువుతో చెప్తాడు. గిరిధరుడి మాటలు విన్న సాధువు, అలా అయితే నీకు నేను ఈ దేశపు మహారాజు కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. ఆ మాటలు వింటూనే గిరిధరుడు ఆశ్చర్యపోతాడు. సాధువును చూస్తూ, మహానుభావ, నా దగ్గర ఏమీ లేవు, నన్ను ఆమె ఎలా వివాహమాడుతుందని అంటాడు. ఆ మాటలకు సాధువు చిరునవ్వు నవ్వుతూ, నీ అన్నల విషయంలో ఏమి జరిగిందో నీకు తెలియదా? నేను మహారాజుతో చెప్తే మహారాజు నిన్ను తప్పకుండా అల్లుణ్ణి చేసుకుంటాడని గిరిధరుణ్ణి తన వెంట పెట్టుకుని మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళి గిరిధరుణ్ణి చూపించి తన కుమార్తెకు ఇచ్చి వివాహం చెయ్యమని ఆ దేశపు మహారాజైన వసుంధరుడితో చెప్తాడు. వసుంధరుడు సాధువు మాటలను విని తను అనుకున్నట్లుగానే అతడిని ఆమెకు ఇచ్చి వివాహం చేసేందుకు తనకు ఏ అభ్యంతరము లేదని, అయితే సాధువు అక్కడకు గిరిధరుణ్ణి తెస్తాడని తనకు తెలియదు కాబట్టి తను మహారాణికి ఒక చిన్న స్వయంవరాన్ని ఏర్పాటు చేశానని, ఆ యువరాణిని వివాహం చేసుకునేవారు ఒక చెట్టుని తెచ్చివ్వాలని, ఆ చెట్టుకు మొదటగా పువ్వు ఎవరి చెట్టుకైతే కాస్తుందో వారినే మహారాణి వివాహం చేసుకుంటుందని ఆ విషయాలను సాధువుతో చెప్తాడు. ఆ మాటలు వింటూనే సాధువు గిరిధరుడు కూడా ఒక చెట్టును తెచ్చిస్తాడని, ఆ చెట్టుకు పువ్వు కాస్తుందని,
అందువలన గిరిధరుడికి ఇచ్చి వివాహం చెయ్యవచ్చని రాజుకు చెప్పి గిరిధరుడి చేత ఒక చెట్టును తెప్పించి తన కమండలంలోని కొన్ని నీటిని ఆ చెట్టు మొదల్లో పోసి దానిని అందరి చెట్లతో పాటు పాతిపెట్టమని చెప్తాడు. యువరాణి స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తమ చెట్లను పాతుతూ ఉంటారు. గిరిధరుడు కూడా అతను తెచ్చిన ఆ మొక్కను అక్కడ నాటుతాడు. మరుసటి రోజు కల్లా ఆ చెట్టుకు ఒక పువ్వు పూస్తుంది. అది చూసిన మహారాజు ఎంతో సంతోషించి గిరిధరుడినే యువరాణికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ దేశపు నియమం ప్రకారం వివాహమైన వాళ్ళిద్దరూ కూడా 5 సంవత్సరాల పాటు వనవాసం చెయ్యాలని, అది కూడా తమ రాజ్యంలో ఉండే అడవులలోనే ఉండాలని, సాధారణ మనుషులు ఎలా బ్రతుకుతారో వాళ్ళు కూడా ఆ అడవిలోనే, దాసీలు కూడా ఎవ్వరూ లేకుండా జీవించవలసి ఉంటుందని చెప్తాడు. అందుకు మొదట యువరాణి భయపడ్డప్పటికీ గిరిధరుడు తనతో పాటు ఉన్నాడు కదా అని సరే అంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ రాజ్యాన్ని విడిచి రాజ్యం అవతల ఉండే అడవులలో నివసిస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి మహారాణిని ఏ ఒక్క పని చెయ్యనివ్వకుండా గిరిధరుడే అన్ని పనులు చేస్తూ ఆమెను ఎంతో ప్రేమగా ఒక పసిబిడ్డలా చూసుకుంటూ ఉంటాడు. అది చూసిన మాలావతి తన మనసెరిగి నడుచుకునే భర్త తనకు దొరికాడని ఎంతో సంతోషిస్తుంది. గిరిధరుణ్ణి తను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అలా ఒక 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు సాధువుకు ఒక ఆలోచన కలుగుతుంది. తను వదిలిపెట్టిన ఆ ముగ్గురు ఇప్పుడు ఎలా ఉన్నారో, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలని, వాళ్ళ ఆలోచనలను పరీక్షించాలని అతను పెద్దవాడి దగ్గరకు వెళ్తాడు. పెద్దవాడు అక్కడ ఎన్నో వ్యాపారాలను చేస్తూ ఉంటాడు. ఆ పాలను కాచేవాళ్ళు కొంతమంది అయితే వాటిని చల్లారపెట్టి పెరుగు చేసేవాళ్ళు కొంతమంది, వెన్న తీసి నెయ్యి కాచేవారు మరికొంతమంది, ఇలా ఎంతోమంది ఆ నది ఒడ్డున నిలబడి పని చేస్తూనే ఉంటారు. వాళ్ళందరి చేత పనులు చేయిస్తూ అతను అక్కడే తిరుగుతూ ఉంటాడు. దూరం నుంచి సాధువు రావటం గమనించిన అతను సాధువు దగ్గరకు వెళ్ళకపోగా తన దగ్గర ఉండే పనివాళ్లతో ఆ సాధువును లోపలకు రానివ్వవద్దని, అతను వస్తే ఇప్పుడు తనకు పని జరగటం కష్టమవుతుందని అంటాడు. 1-2 పనివాళ్ళు వెళ్ళి ఆ సాధువును అక్కడ నుంచి వెళ్ళమని చెప్తుంటారు. అయితే సాధువు మాత్రం అతడిని కలిసేంత వరకు వెళ్ళడానికి లేదని అక్కడే కూర్చుంటాడు. అదంతా దూరం నుంచి చూస్తున్న ఆ పెద్దవాడు చేసేదేమీ లేక ఆ సాధువు దగ్గరకు వెళతాడు. సాధువు అతన్ని చూస్తూనే తనకు తాగేందుకు ఒక చెంబుడు మజ్జిగను ఇప్పించమని కోరతాడు. అందుకు పెద్దవాడు, ఇక్కడ ఉన్న ఈ మజ్జిగంతా కూడా పెద్ద పెద్ద కుండలలో బయటకు వెళ్ళిపోతున్నది. అలా మజ్జిగ ఇచ్చేందుకు కొన్ని మజ్జిగ కూడా లేవని, తను తాగేందుకు కూడా ఉండటం లేదని చెప్తాడు. ఆ మాటలు వింటున్న సాధువు మజ్జిగ కాకపోతే కొన్ని పాలనైనా ఇప్పించమని అడుగుతాడు. ఆ మాటలు వింటున్న పెద్దవాడికి మరింత కోపం పెరిగిపోతుంటుంది. ఆ సాధువుతో, ఇక్కడ అందరూ పని చెయ్యడానికే వస్తారు, ఇక్కడ ఉండేవారికి ఎవరికి ఈ పాలను తాగేందుకో మజ్జిగను తాగేందుకో మేము ఇవ్వము. ఇవి అంతా కూడా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చి వాటిని ఇవ్వమని అడుగుతున్నావు. అంతేకాకుండా ఇది దాన ధర్మాలు చేసే ప్రదేశం కాదని, తనకు ఇప్పుడు ఎంతో పని ఉన్నదని ఆ సాధువును అక్కడ నుంచి వెళ్ళమని కసురుకుంటాడు. ఆ మాటలు వింటున్న సాధువు అతనితో, నువ్వు ఎంతో పనిలో ఉన్నట్టున్నావు, ఎంతో ఒత్తిడిలో కూడా ఉన్నావు, అందుకనే నువ్వు తినేందుకు కూడా సమయం లేనంతగా సంపాదిస్తున్నావు. ఎంతో కష్టపడి పని చేస్తున్న ఆ రోజుల్లో నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి దాన ధర్మాలు చేశావు. ఇప్పుడు దాన ధర్మం చేసే సమయం లేదంటున్నావు, నువ్వు తినే సమయం కూడా లేదంటున్నావు. రోజంతా ఇంత కష్టపడి సంపాదించేది మనం సంతోషంగా జీవించడానికే. ఆ సంతోషం లేనప్పుడు సంపాదించి ప్రయోజనం ఏమిటంటూ నువ్వు ఇంతలా కష్టపడటం నాకేమీ నచ్చలేదు. నీకు అది వరకు జీవితమే సంతోషాన్ని కలిగించిందంటూ తిరిగి అదివరకులాగానే మామిడి పండ్లను అమ్ముకుంటూ బ్రతకమని తన కమండలంలోని నీటిని ఆ నీళ్లపైన చల్లి వెళ్ళిపోతాడు. ఆ క్షణమే అక్కడ ఉన్న పాలు మజ్జిగలు అన్నీ కూడా నీరైపోతాయి. నదిలోని పాలన్నీ కూడా నీరైపోతాయి. అది చూస్తున్న పెద్దవాడికి ఆశ్చర్యం కలుగుతుంది. తను చేసిన తప్పేమిటో అతనికి అర్థమవుతుంది. సాధువు అనుగ్రహంతో అన్నిటినీ పొందగలిగిన తను చేసిన తప్పు వలన మొత్తము పోగొట్టుకున్నానని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాధువు కూడా, పెద్దవాడు ఈ విధంగా ఉన్నాడు,
కనీసం రెండో వాడిలో అయినా మంచి ఆలోచన ఉన్నదో లేదో చూడాలని రెండవ వాడి దగ్గరకు వెళ్తాడు. సాధువును దూరం నుంచి చూస్తూనే అతను దగ్గరకు వచ్చి ఆ సాధువును లోపలకు తీసుకువెళతాడు. అతను ఆ లోపల కూర్చొని గొర్రె జుట్టుతో చేసే వాటన్నిటినీ చూసి ఎంతో సంతోషిస్తాడు. అతనిలో ఏ మార్పు లేదేమో అనుకుని ఆనందపడతాడు. అయితే రెండవ వాడితో తనకు బాగా చలిగా ఉన్నదని కప్పుకునేందుకు ఏదైనా ఒక కంబళిని ఇవ్వమని అడుగుతాడు. ఆ మాటలు వింటున్న రెండవ వాడు ఆ కంబళ్ళన్నీ కూడా ఇతర దేశాలకు పంపించాలని, వాటికి ముందుగానే వాళ్ళు కొంత ధనాన్ని ఇచ్చారని, అందువలన ఇప్పుడు తనకు ఒక కంబళిని చేసి ఇవ్వడం అవ్వదని, కుదరని పని అని చెప్తాడు. ఆ మాటలు వింటున్న సాధువు పాత కంబళి ఏదన్నా ఉంటే అదైనా ఇవ్వమని అడుగుతాడు. పాత కంబళులు ఇక్కడ పెట్టుకొని ఉండమని, ఎవ్వరూ ఇక్కడ కప్పుకొని పడుకునేవారు ఉండరని, అన్నిటినీ కూడా మేము వేరే ప్రదేశాలకు వేరే ప్రాంతాలకు పంపించాల్సి ఉంటుందని చెప్తాడు. ఆ మాటలు వింటున్న సాధువు, అలా అయితే ఈరోజు కుదరకపోతే ఒక వారం ఆగి వస్తాను, అప్పుడు నా వరకు ఒక కంబళిని నేయించి ఇస్తావా అని అడుగుతాడు. సాధువు మాటలు విన్న అతను వారం తరువాత మళ్ళీ ఈ సాధువు తప్పకుండా వస్తాడని, అతనికి మరొక కంబళి ఇవ్వవలసి వస్తుందని, దానివల్ల అతను ఎంతో ధనాన్ని పోగొట్టుకోవలసి వస్తుందని ఆలోచించి వారం తర్వాత కూడా తనకు కుదరదని చెప్తాడు. నెల తర్వాత వస్తే ఇస్తావా అని అడుగుతాడు. ఆ మాటలకు అతను నెల తర్వాత వస్తే కొంచెం మేక జుట్టును ఇస్తానని, దాన్ని తీసుకువెళ్ళి అతను ఎక్కడైనా కంబళిని నేయించుకోమని, ఇక్కడ కంబళి నేసేవారికి ఒక్క క్షణం కూడా సమయం ఖాళీగా ఉండటం లేదని, అతను ఆర్డర్ తీసుకున్న వాటిని నేయించి ఇవ్వడానికే సమయం చాలటం లేదని చెప్తాడు. ఆ మాటలు వింటూనే సాధువు, నాయనా, ఒకప్పుడు నువ్వు నీ ఇంటి ముందుకు వచ్చిన వారికి నీకు ఆకలి వేస్తున్నా నువ్వు తినకపోయినా ఎదుటివారి ఆకలిని పసిగట్టావు, వాళ్లకు తినేందుకు ఇచ్చావు, నీ దగ్గర లేదు వాళ్లకు పెట్టడానికని బాధపడ్డావు. కానీ ఈ రోజున నీ దగ్గర ఇంత ధనం ఉన్నప్పటికీ ఒక్క క్షణం ఆగి ఒకరికి పెట్టే సమయం లేదు. వారాలు నెలలు గడివిచ్చినప్పటికీ ఎదుటివారికి నువ్వు దానం చెయ్యలేని స్థితిలో ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతున్నది. నీకు అటువంటి పరిస్థితులు అవసరం లేదు. అది వరకులాగానే మామిడి పండ్లను అమ్ముకుంటూ జీవించమని సాధువు అతనితో చెప్తూ తన కమండలంలోని నీళ్లను తీసి ఆ ఎదురుగా ఉన్న గొర్రెల పైన జల్లుతాడు. ఆ క్షణమే అక్కడ ఉన్న ఆ గొర్రెలన్నీ కూడా పక్షులలాగా మారి అవన్నీ అక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అది చూస్తున్న రెండవ వాడికి తన ఆలోచన, తను చేసిన తప్పేంటో అతనికి అర్థమవుతుంది. సాధువు వలన అతను పొందిన వాటన్నిటినీ కూడా పోగొట్టుకున్నానని అతనికి తెలుస్తుంది. సాధువు ఆ క్షణమే అక్కడ నుంచి మూడవ వాడి దగ్గరకు వెళ్ళాలని, గిరిధరుడు మహారాజుకు అల్లుడు అయ్యాడు కాబట్టి అతను ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలనుకొని అడవి గుండా నడుచుకుంటూ గిరిధరుడు ఉన్న ఆ అడవిలోని ఇంటి దగ్గరకు చేరుకుంటాడు. అయితే అక్కడ ఎంతో సైన్యము, దాసదాసీలు, మంత్రులు, మహారాజు వసుంధరుడితో సహా అందరూ అక్కడికి వచ్చి చేరుకుంటారు. వాళ్ళందరికీ గిరిధరుడు అతని భార్య మాలావతే వంట చేస్తూ ఉంటారు. దూరం నుంచి సాధువు రావటం చూసి గిరిధరుడు పరిగెత్తుకుంటూ ఎదురుగా సాధువు దగ్గరకు వెళతాడు. అయితే మాలావతి మాత్రం లోపలకు వెళుతుంది. అది చూస్తున్న సాధువు మాలావతి లోపలకు ఎందుకు వెళ్ళిందో అతను ఎదురు చూస్తూ ఉంటాడు. లోపలకు వెళ్ళిన మాలావతి ఒక మంచి చెంబులో పన్నీటిని, అతనికి కాళ్ళు తుడిచేందుకు ఒక వస్త్రాన్ని తీసుకొని బయటకు వస్తుంది. అది చూస్తూనే సాధువు ఎంతో సంతోషిస్తాడు. గిరిధరుడితో, నువ్వు చేసే ప్రతి మంచి పనిలోనూ నీకు సహాయంగా ఉండే స్త్రీ కావాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్నట్లే అటువంటి లక్షణాలు ఉన్న స్త్రీనే నీకు భార్యగా లభించిందని చెప్తాడు. గిరిధరుడు ఆ సాధువు కాళ్లను పన్నీటితో కడిగి ఆ నీటిని తన తలపైన, తన భార్య తలపైన చల్లుతాడు. సాధువు గిరిధరుణ్ణి చూస్తూ, నువ్వు కోరుకున్న ఒక్క కోరికైనా ఎంతో మంచిది కోరుకున్నావు. ధనం కావాలని అడగలేదు. నీలాంటి ఆలోచనలు ఉన్న ఒక స్త్రీ కావాలని అడిగావు. ఆమెతో పాటే నీకు అన్నీ లభించాయి. అవి అన్నీ వచ్చిన తరువాత కూడా నీలో ఎటువంటి అహంకారము లేదని, మనం మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మన దగ్గర ధనంతో పని లేదని, ధనం ఉన్నా లేకపోయినా
మనం ఎప్పుడు ఒకే వ్యక్తిత్వంతో నిలబడగలిగి ఉంటే మనం అనుకున్నది పొందుతామని, అవి స్థిరంగా మనతోనే ఉంటాయని, ధనం ఉన్నప్పటికీ గిరిధరుడిలో ఎటువంటి మార్పు లేదని, గిరిధరుణ్ణి అతని భార్యను దీవిస్తూ నీ ఆలోచన ఎప్పుడు ఇలాగే ఉంటుందని, నువ్వు పొందినవి ఎప్పుడు స్థిరంగా నీతోనే ఉంటాయని గిరిధరుణ్ణి అతని భార్యని దీవించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదంతా చూస్తున్న గిరిధరుడికి అతని భార్యకు వాళ్ళ మంచి ఆలోచనే వాళ్లకు అన్నిటినీ నిలబెట్టిందని, గిరిధరుడు పొందినవన్నీ తనతోనే ఉండడానికి, తన అన్నలు పొందినవి పోవడానికి వాళ్ళల్లోని ఆలోచనే కారణమని, మనం పొందినవి ఎప్పుడూ మనతోనే ఉండటానికి దైవం కూడా మనకు సహాయం చేస్తుందని, అయితే ఆ దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని నిలబెట్టుకోవటం కూడా మన ఆలోచనలలోనే ఉన్నదని, అది హెచ్చరించేందుకు, తనని పరీక్షించేందుకే ఆ సాధువు తన వద్దకు వచ్చాడని గిరిధరుడికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నేను నీకు చక్కటి అదృష్టాన్ని అనుగ్రహిస్తున్నాను. నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన నిన్ను ఒట్టి చేతులతో పంపను. అది నువ్వు కోరుకున్న ఒక చక్కటి గృహమైన, ఉద్యోగమైన, మంచి సంతానమైన, నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన, అది ఏదైనా బిడ్డ, నువ్వు కోరుకున్నది తప్పక పొందుతావు. నమ్మకంతో ఉండు. మంచి ఆలోచనతో నా సన్నిధికి వచ్చి నువ్వు కోరినది తప్పకుండా పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.